నమస్కారం గురుగారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సన్నిధి ప్రేక్షకులకి మరియు యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. బహుశా ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంకల్పం అనుకుంటా. ఈ విధంగా నేను ఎప్పుడు ఒక ఛానల్లో కూర్చొని ఒక సత్సంగం చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. స్వామివారు నాకు అప్పగించిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవటం తప్ప ఒక సత్సంగంలో లేదా ఎక్స్పోజ్ అవ్వాలని ఇవన్నీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవము, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనం, వెంకటేశ సమ్మోదేవో నభూతో నా భవిష్యత్తు అని మన వేద పురాణాల్లో చెప్పినట్లుగా వెంకటాద్రికి సమమైన సంస్థానము లేదు, స్వామికి సమానమైన దేవుడు భవిష్యత్తులో దొరకడు, గతములో లేడు, ప్రస్తుతము లేడు. ఉన్నది కలిలో ప్రత్యక్ష దైవమే శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయని నాకు జరిగిన అనుభవాలను బట్టి నేను తెలుసుకున్నాను. అంతకుముందు తిరుమల వెళ్ళేవాడిని, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం, తర్వాత అక్కడ బాగా ప్రసాదాలు తినడం రావటం, ఇట్లా ఉండేది నా కార్యక్రమం. తర్వాత నేను ఒక స్టేజ్ వచ్చేసరికి ఒక గురువు ఉండాలి అని చెప్పేసి ఒక షిరిడి సాయిబాబాని ముందు ఆయన్ని కొలవడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఒక మెడికల్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ మెడికల్ కంపెనీ స్టార్ట్ చేసిన టైంలో అనుకోని ఒత్తిడులు, ఆల్మోస్ట్ ఒక 2 crores డెప్ట్స్లోకి వెళ్ళిపోయాను. ఏమీ అసలు అర్థమయ్యేది కాదు. నాకు ఒకటే కాన్సెప్ట్ ఉండేది, మనం ఇంతమంది ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నాము, మన ధర్మంగానే వెళ్తున్నాము, మరి ధర్మంగా వెళ్ళినప్పుడు స్వామి దేవుడైనా గురువు అయినా ఎవరైనా మనకు సహాయం చేయాలి కదా. మరి నేను కొలుస్తున్న గురువు సహాయం చేయటం లేదు, అసలు దేవుడు అని ఆయన ఉన్నాడో లేదో ఆయన సహాయం చేయటం లేదు. కాబట్టి ఇదంతా ట్రాష్, దేవుడు లేడు, దైవం లేడు, గురువు లేడు అనే ఒక పీక్కి వెళ్ళిపోయాను. ఆ స్టేజ్కి వెళ్ళిపోయా, నాస్తికత్వంలోకి వెళ్ళిపోయాను. అంతకుముందు కూడా నేనేం పెద్ద భక్తి ఇదని ఏం లేదు, బట్ ఓవరాల్గా మొత్తం వదిలేసాను. ఇంకా ఆ టైంలో అసలు చాలా ఒత్తిళ్ళు, ఈరోజు గడిస్తే చాలు ఫోన్లు రాకుండా అన్న ఒత్తిడిలో ఉన్నాం. ఇంట్లో పిల్లలు కానీ మా తల్లిదండ్రులు కానీ వీళ్ళు. అంటే నేను ఈ మెడికల్ ఫీల్డ్లోకి రావటం కూడా నేను బీఫార్మసీ చేశానండి. దానివల్ల ఫస్ట్ నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా స్టార్ట్ చేసి తర్వాత ఏరియా మేనేజర్, జోనల్ మేనేజర్గా డిఫరెంట్ లెవెల్స్లో చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఏమైనా చేయగలను మార్కెటింగ్లో అని బహుశా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మీద ఎక్స్పాన్షన్స్ చేయటము వీటన్నిటిలో పడిపోయి కంపెనీ డెప్స్లోకి వెళ్ళిపోయాం. అంటే మేము చేసిన రోజుల్లో లాగా లాయల్గా పర్సన్స్ నాకు దొరకలేదు మార్కెటింగ్ చేసేవాళ్ళు. అది ఒక రీజన్. రెండో రీజన్ వచ్చేసి వాళ్ళకి ఆర్గనైజేషన్ ఏమీ అనకూడదు. ప్రస్తుతం ఉండే మార్కెటింగ్ ట్రెండ్లో స్ట్రాటజీ మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా వాళ్ళకి ఇష్టం ఉండదు. అట్లా డిఫరెంట్ ఏదో మన ఇది కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లుగా మా మెడికల్ కంపెనీకి ఆ పరిస్థితి వచ్చేసింది స్టార్ట్ చేసిన తర్వాత. సరే ఒకసారి విజయదశమి రోజు నేను గుంటూరు వెళ్ళానండి. అంటే మా మిసెస్ ఆమె గుంటూరు, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నగారు. నేనేమో గిద్దలూరులో పుట్టాను. మా నాన్నగారి పేరు పాలకొల్లు రామస్వామి రెడ్డి, కీర్తిశేషులయ్యారు ఆయన. మా అమ్మగారు పాలకొల్లు సత్యవతి గారు. సో నేను గిద్దలూరులో 1967 October 22 పుట్టాను. అది రోహిణి నక్షత్రం. అక్కడి నుంచి నేను గుంటూరు మా శ్రీమతిని మ్యారేజ్ చేసుకోవటం, అందువల్ల మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత జనరల్గా ఇవన్నీ దేవుడు లేడు, గురువు లేడు, అది ఇదని అనుకుంటున్నా కానీ ప్రతి సంవత్సరం మాత్రం బాబా సమాధి అయిన చాప్టర్స్ ఒక 2 చదివేవాడిని. అది బాబా సచ్చరిత్ర హేమట్ పంత్ రాసిన 43, 44, 45 3 చాప్టర్స్ చదివేవాడిని. ఆ రోజు ఎందుకో సరే ఈ సంవత్సరం ఆపేద్దాం అనుకున్నాను. అయినా కూడా మనస్కరించగా బాబా గుడికి వెళ్ళి ఆ చాప్టర్స్ అది బయటకు వచ్చాను.
ఇది గుంటూరులో వికాస్ నగర్లో జరిగింది. నాకు రోడ్డు మీద నడుస్తున్నా మార్నింగ్ 9:30కి నడుస్తూ ఉంటే సాక్షాత్తు స్వామివారు వచ్చి నిల్చున్నారు. అసలు నేను షాక్ అయిపోయాను. చూస్తున్నాను ఆయన ఆజానుబాహుడు, చూస్తున్నా నేల మీద శ్యాముడిగా కనిపిస్తున్నాడు, నవ్వాడు. అంటే ఒక 30-40 సెకండ్స్ అది కూడా. అసలు ఈయన కనిపించడం ఏంటి, నేనేమన్నా బహుశా ఏదన్నా యాలిజినేషన్లో ఉన్నానేమో, భ్రమలో ఉన్నా అని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపల ఒక చిన్న 4 లైన్లు పాటలాగా స్వామి ఏదో వైబ్రేషన్ వచ్చింది. ఇంకా ఆయన కనిపించలేదు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మా మిస్సెస్కి ఇట్లా జరిగిందని చెప్పాను. ఆ పేపర్ పెన్ను తెచ్చి ఇది రాయి చూద్దామంది. సరే రాశాను. బాగుంది, ఇది అన్నమయ్య కీర్తనలు అని నేను చెప్పాను. అన్నమయ్య ఎక్కడ, మనం ఎక్కడ, అసలు ఆయన కనిపించటం ఏంటి, అది ఏదో భ్రమ ఉంటుంది, మహామహులకే కనిపించాడు ఆయన. సో అది అదేదో యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది, అంత మించి ఏం లేదు, మనకంత సీన్లు లేవులే అని చెప్పేసి నేను అప్పుడు నాన్ వెజ్ కూడా తినేవాడిని. సో ఫుల్గా నాన్ వెజ్ కూడా తినేసి పడుకొని నిద్రపోయి తర్వాత లేచిన దగ్గర నుంచి స్వామివారు కనిపించడం, కీర్తన ఇట్లా రాయాలని చెప్పటం, ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్గా రావటం మొదలుపెట్టి ఇదేంటి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇంకప్పుడు మా మిసెస్కి, నువ్వు పిల్లల్ని తీసుకొని 2-3 రోజులు ఉండిరా, నేను వెళ్తున్నాను, నాకైతే ఇట్లా జరుగుతుంది, అది ఏంటి అర్థం కావటం, మైండ్ అంతా డిఫరెంట్గా ఉంది, ఆ వైబ్రేషన్స్, ఆయన ఏం రాపిస్తాడో నేను చూస్తానని చెప్పి వచ్చి విజయవాడ వచ్చేసి అక్కడ ఇంట్లో కూర్చొని ఒక్కనే ఉన్నా. ఇంకా ఆయన ఒకే రోజు 7-8 పాటలు, 7-8 సంకీర్తనలు రాపించాడు. అన్నీ ఆయన తిట్టుకుంటూనే, నువ్వు భక్త రక్షకుడిగా అంటారు, భక్త సులభుడు అంటారు, గజేంద్రుడు నువ్వు రక్షించావు అంటారు, ఇవన్నీ ఎక్కడ జరిగాయి, ఎంత ఒట్టిది, ఇట్లానే రాపించుకున్నాడు ఆయన. ఆయనే చెప్తాడు, ఆయనే తిట్టించుకుంటాడు, ఆయన రాపించుకుంటాడు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా 2014 డిసెంబర్లో, అంటే స్వామివారు కనిపించిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను. ఆ కన్సల్టెన్సీ పికప్ అయింది. సో అట్లా 2018కి వచ్చేసరికి ఓవరాల్గా 2 crores డెప్స్ స్వామివారు నా చేత తీర్పిచ్చేసారు. ఎవరికి నేను పైసా డెప్స్ లేకుండా, ఎక్కడి నుంచి ఫోన్లు లేకుండా ప్రశాంతతనిచ్చేసాడు ఆయన.